బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను గత కొద్ది రోజులుగా వరుసగా కూల్చివేస్తూ ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాదాపూర్లో టాలీవుడ్ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఈ ఉత్కంఠను మరింత పెంచింది. హైడ్రా తదుపరి జన్వాడపై ఫోకస్ పెట్టిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొలుసులు పట్టుకొని సర్వేయర్లు ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు తీసుకున్నారు. శంకర్పల్లి నుంచి సర్వే మొదలుపెట్టినట్లుగా అధికారులు తెలిపారు. పూర్తి రిపోర్టును అందజేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖ సర్వేకు సంబంధించి కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి ఇప్పుడు అందరి చర్చ జరుగుతుంది. ఎందుకంటే హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చుతుందా లేదా అనేటువంటిది ఒక సందేహం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఇటు ఇరిగేషన్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి కొంతమంది అధికారులు వచ్చారు. సో మరి వాళ్ళు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. చెప్పండి, సో మీరు శంకర్పల్లి మండల రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అంశాలేంటి? బుల్కాపూర్ నాలా సర్వే చేయమని ఒకసారి చూడమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి శంకర్పల్లి బార్డర్ ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము. ఇంకా రేపు ఇరిగేషన్ అఫీషియల్స్ మా రెవెన్యూ సర్వేయర్ వచ్చిన తర్వాత జాయింట్ సర్వే చేసిన తర్వాత మిగతా విషయాలు బయటపడతాయండి. ఇప్పుడైతే ఏం చెప్పలేము. జస్ట్ ఏమేమి సర్వే నెంబర్స్ వస్తున్నాయి అట్లా అనేది మేము డేటా నోట్ చేసుకుంటాం. అంతే. ప్రస్తుతం షెడ్యూల్ పట్టే అవకాశం ఉంది సర్వేకి సంబంధించి? అది చెప్పలేమండి. ఫర్దర్గా సర్వేయర్ టీం అయితే చెప్పగలుగుతారు. సర్వేయర్ గారు ముందర వెళ్ళిండ్రు. ఇరిగేషన్ వాళ్ళు మేము కలిసి చేసిన తర్వాతనే బయటపడుతుంది. ఇన్ని రోజులని పర్టికులర్గా చెప్పలేము. ఒక్కొక్క దగ్గర విడుతూ కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కొన్ని దగ్గర పోయే ఛాన్స్ ఉంటుంది, పోయే ఛాన్స్ ఉండదు. అట్లా సో ముందు మీ దగ్గర కొంత డేటా ఉంటుంది కదా, దాన్ని బట్టి అట్లా అదే ఆ విషయం ఇప్పుడు చెప్పలేము. ఆ ముందు డేటా అని ప్లస్ ఇప్పుడు ఫిజికల్గా తీసుకున్న దాన్ని ఫైనల్ రిపోర్ట్ అయిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం. కానీ ఇంత ఇనిషియల్ స్టేజ్లో చెప్పలేను, నా లెవెల్లో చెప్పలేను. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సో మీరు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చుతారా లేదంటే కొంత ఆందోళన కొనసాగుతూ ఉంది. సో మీకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి డేటా ఉంది? ఇప్పుడు డేటా అనేది ఏం లేదు సార్. మాకు ఇన్ని రోజులు అన్ని ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఎఫ్టీఎల్ బఫర్లు ఇవన్నీ వస్తున్నాయి. మన బుల్కాపూర్ పిరంగినాల అంటారు. ఇది బుల్కాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మన మండల్ బార్డర్ వరకు మనకు సర్వేరు ఇప్పుడు ఈ మధ్యన ట్రాన్స్ఫర్ అయిపోయిండు. కొత్త ఆయన వచ్చిండు, ఆయన మొన్ననే జాయిన్ అయిపోయిండు. కనీసం ఒకసారి దీని మీద సర్వే ఇప్పుడు మన నాలా ఇది సర్వే చేసేసి బౌండరీ ఫిక్స్ చేసుకుంటే మనకి కూడా ఇది ఉంటుంది కదా అన్నట్టు, ఎక్కడెక్కడ ఏమేమి ఇదైతే కొంచెం నాళ్ళకు వచ్చినట్టు కనబడుతుంటాయి కదా అన్నట్లు ఒక్కసారి ఇట్లా వచ్చింది సార్, అంతే. సో ఇది అంటే మీరు అంటున్నారు బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి సర్వే కోసం వచ్చారు. సో ఇది దానికి సంబంధించిన దగ్గరలోనే ఉందా ఈ ఫామ్ హౌస్? నాళ్ళ పైన ఉన్నట్టుంది సార్. ఇప్పుడు సర్వేరు వచ్చిండు కదా, ఇప్పుడు సర్వేరు వస్తే దాని ప్రకారం ఎట్లా ఇప్పుడు 2-3 రోజుల్లో మా పై అధికారుల ప్రకారం దాన్ని చేస్తే అన్నీ. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సర్వే? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మా ఇక పై అధికారులు ఉంటారు కదా సార్, మరి ఎప్పుడు అంటే ఇక అప్పుడు మేము అట్లా చేద్దాం. సో ఇది చూసుకోవచ్చు, మన వెనకాల కనపడుతుంది కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఆ కేటీఆర్ గత కొన్ని రోజుల క్రితం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ అది నాది కాదు, సో నా మిత్రుడు ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. గత కొన్ని రోజులుగా నేను దాన్ని లీజుకు తీసుకొని ఉంటున్నాను అని చెప్తున్నారు. సో అది కూడా ఏదైనా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ లేదంటే ఆ యొక్క కట్టడానికి సంబంధించి అనుమతులు లేకపోతే కూడా అధికారుల నుంచి సో దగ్గరుండి నేనే దాన్ని కూల్చి వేస్తాను అని కూడా చెప్పింది. సో ప్రస్తుతానికైతే శంకర్పల్లి మండలానికి సంబంధించి అటు రెవెన్యూ ఆఫీసర్లతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొంత ఈ బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి సో ఇక్కడ ఏదైతే మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచే బుల్కాపూర్ మండలం ప్రారంభమవుతూ ఉంది. సో ఇక్కడ నుంచే బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి కొంత సర్వే చేయమని చెప్పి పై అధికారులు కోరారు కాబట్టి సో సర్వే చేయడానికి ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చామంటున్నారు. సో రేపటి నుంచి ఈ యొక్క ఫిరంగి నాలకు సంబంధించి బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి ఇటు ఇరిగేషన్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించి సర్వే చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఏ మాత్రం కూడా అది
ఈ బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటే ఖచ్చితంగా కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ రకంగా కొంత అధికారులు ఏమాత్రం ఉన్నా కూడా కూల్చివేతలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడియో సతీష్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ నుంచి.